ఈ మధ్య రాజా సింగ్ ఏం మాట్లాడినా చిరిగి చాటంతై చాపంతవుతోంది. కమలనాథులంతా పార్టీ చెప్పినట్టుగా వింటే ఈ సింగ్ ఏమో తానే కింగ్ అంటారు. పార్టీకే సలహాలిస్తారు. పక్క పార్టీలకు అస్త్రాలను అందించడంలో సింగ్ ని లైట్ తీసుకుంది బీజేపీ రాష్ట్ర పార్టీ. ఎవరైనా రాజా సింగ్ పేరెత్తితే కిషన్ రెడ్డి ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో రాజా సింగ్ కు తత్వం బోధపడింది. తానిన్నాళ్లు ఇచ్చిన బిల్డప్ ని పక్కన పెట్టేసి కిషన్ రెడ్డితో మాట్లాడతానని ప్రకటించారు రాజా సింగ్. తనని కూడా గుర్తించండి అంటూ వేడుకుంటున్నారు ఆయన. తెలంగాణ బీజేపీని ఎక్కువగా విమర్శించే నేతలెవరంటే రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా రాజాసింగ్ అని టక్కున చెప్పేస్తారు. సమయం దొరికినప్పుడల్లా రాష్ట్ర పార్టీని చీల్చి చెండాడారు రాజాసింగ్. సంస్థాగత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అనేక విమర్శలు గుప్పించారు. పార్టీలో కోవట్టులున్నారన్నారు. బీఆర్ఎస్తో అంటకాగుతున్నారని ఆరోపించారు. పాత ఇనుప సామాన్ను బయటపడేస్తేనే బీజేపీ బాగుపడుతుందన్నారు. అబ్బో ఒక్కటేంటి, ఇలా అనేక ఆరోపణలు చేశారు రాజాసింగ్. ఆఖరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎలాంటి వారిని నియమించాలో సూచిస్తూ జాతీయ పార్టీకి లేఖ కూడా రాశారాయన. దీంతో ఆయనపై హైకమాండ్ క్రమశిక్షణా చర్యలకు కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. రాజాసింగ్ ఎన్ని రోజులు ఎన్ని కామెంట్లు చేసినా రాష్ట్ర పార్టీ పట్టించుకోలేదు. రాజాసింగ్ పట్ల రాష్ట్ర పార్టీ ఎలాంటి అభిప్రాయంతో ఉందో లేటెస్ట్ ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు తెలంగాణ బీజేపీ చీఫ్. పనికొచ్చే విషయాలు మాట్లాడితే మంచిది. కొద్ది ఏదైనా పనికొచ్చే విషయాలు మాట్లాడాలి. సమాజానికో దేశానికో ఉపయోగపడేది. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము. వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తాము. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. ఈ మాటలు రాజాసింగ్ గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటున్నట్టున్నాయి. ఇంకా బిళ్లపిస్తే మొదటికే మోసం వస్తుందని భావించినట్టున్నారాయన. కిషన్ రెడ్డి టైం ఇస్తే ఆయనతో మాట్లాడతానన్నారు రాజాసింగ్. తాను బీజేపీ కార్యకర్తనే అన్నారు. తనను కూడా గుర్తించాలని అంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తానంటున్నారు రాజాసింగ్. రాజాసింగ్ పార్టీ ఆఫీస్కు రాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన త్వరలో నాంపల్లి బీజేపీ ఆఫీస్కు కూడా వెళ్తారని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పార్టీతో సత్సంబంధాల కోసం రాజాసింగ్ తహతహలాడుతున్నారు. మరి మారిన రాజాసింగ్ పట్ల రాష్ట్ర పార్టీ వైఖరి కూడా మారుతుందో లేదో చూడాలి.